కూడా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. ఇప్పటి వరకు ఉన్న దీంట్లో బీజేపీ 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలే కాబట్టి ఢిల్లీలో 36 వస్తే ప్రభుత్వాన్ని హ్యాపీగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ సిచ్యువేషన్లో. మరి ఇలాగే ఉంటుందని అనుకుంటున్నట్టుంది. రఘు, మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉందంట? మొదటి రౌండ్స్ కూడా నడుస్తున్నాయి, అయితే రిజల్ట్స్ రాలేదు, అనౌన్స్ చేయలేదు, కానీ మొదటి రౌండ్ కూడా అయిపోయింది చాలా చోట్ల. మాకు వచ్చే ఇవి ఖచ్చితంగా ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే ఊహించామో, ఏదైతే ఎగ్జిపోల్ చెప్పిందో ఆ విధంగానే బీజేపీ ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ వెళ్తోంది అనేది మాకున్న సమాచారం. మాకు ఉన్నటువంటి ఎక్కడికక్కడ ఈవెన్ ఆర్కేపురం, మా పక్కన ఆర్కేపురం ఉంది. అదేవిధంగా మాది మా కాన్స్టిట్యున్సీ కూడా, మా ఫ్యామిలీ ఉండే కాన్స్టిట్యున్సీ కూడా అదే పక్కన. సో ఎన్ని చోట్ల కూడా బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ మా మంత్రి, ఇక్కడ మా ఏరియాలో అయితే మినిస్టర్ ఉన్నాడు, పక్కన సీఎం ఉంది మా పక్క కాన్స్టిట్యున్సీలో కల్కాజీలో. సో అన్ని చోట్ల కూడా అంటే మేజర్ పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా అయితే వచ్చిందో, పెద్ద పెద్ద నాయకులు స్వతంత్ర జయం తప్పించి మిగతా వాళ్ళంతా కూడా మంత్రులు ఓడిపోతున్నారనేది సమాచారం ఉంది ఫస్ట్ రౌండ్ లో కూడాను. సో అంచేత ఇది ట్రెండ్ కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని బీజేపీ వెళ్తోందనేది వాస్తవంగా కనపడుతుంది. మీరు ఢిల్లీలో పాగా వేయాలని ఎంత ఫోకస్డ్గా వర్క్ చేసిందో బీజేపీ, అరవింద్ కేజ్రీవాల్ని వ్యక్తిగతంగా ఓడించాలని కూడా అంతే ఎఫర్ట్ పెట్టినట్టున్నారుగా. ఒకటి బీజేపీకి కాంగ్రెస్ కి తేడా ఏంటంటే, కాంగ్రెస్ వ్యక్తుల కోసం పనిచేస్తుంది, బీజేపీ దేశం కోసము, ధర్మం కోసము, ప్రజల కోసం పనిచేస్తాం. అది గమనించాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్ ని గెలిపించాలని 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంక్ ని షిఫ్ట్ చేసింది. 2015లో, 2020లో కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంక్ అంతా బీజేపీని ఓడించడం కోసం ప్రయత్నం చేసింది. అదే కాంగ్రెస్ పార్టీకి శాపం అయింది. లేకపోతే కనుక పంజాబ్లో ఆప్ పుంజుకోవడం కారణము కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఆత్మహత్య చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. లేకపోతే పంజాబ్లో ఇన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఉండి, అకాలీదళ్ళు ఉండి ఆప్ ఎలా వస్తుందని నాకు అర్థం కాదు. అక్కడ వీళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తుడిచిపెట్టుకోవడం కారణం. మహారాష్ట్ర దగ్గర నుంచి చూసుకుంటే, బెంగాల్లో చూసుకుంటే, ఉత్తరప్రదేశ్ చూసుకుంటే, మధ్యప్రదేశ్ చూసుకుంటే, అండ్ తమిళనాడు చూసుకుంటే, ఇలాగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణాన్ని గుర్తించకుండా, కారణాలు వెతుక్కోకుండా, ఏమైనా బీజేపీ వల్ల మమ్మల్ని ఇలా చేస్తున్నారు బీజేపీ అంటే కుదరదండి. ఆప్ ఉంది, అతనేమి పెద్ద గొప్ప నాయకుడు కాదు. ఒక హత్య మీద రాజకీయ అడుగులు వేసుకుని కొన్ని సీట్లు సంపాదిస్తే